భారతీయులు మర్చిపోలేని సంఘటన అది. ప్రధానంగా కేవలం టూరిస్టుల్ని టార్గెట్ చేసి అందులో కూడా మతాన్ని అడిగి చంపడం, అది కూడా అతి క్రూరంగా సొంత మనుషుల మధ్య కేవలం హిందువులు కాబట్టి మీరు చనిపోతున్నారనే ఒక ఆలోచన చనిపోయే వాళ్ళకి క్రియేట్ చేసి ఒక మెంటల్ టార్చర్తో చంపిన విధానం ఎప్పటికీ మన భారతీయులు మర్చిపోలేని అంశం అది. అన్ని దేశాలు కూడా ఈ అటాక్ తర్వాత ఇండియాకి సపోర్ట్గా రావడం జరిగింది. ప్రతి దేశం, అటు అమెరికా కావచ్చు, ఇటు చైనా కావచ్చు, అన్ని దేశాలు కూడా దీని మీద రియాక్ట్ అయిన అంశం మనం చూసాం. అప్పటి నుంచి కూడా ప్రతి భారతీయుడి మనసులో ఒకటే ఆలోచన, యుద్ధం ఎప్పుడు వస్తుంది, పాకిస్తాన్ మీద యుద్ధం ఎంత క్రూరంగా ఉండబోతుంది అనే అంశానికి జవాబు మొన్న స్టార్ట్ అయింది ఆపరేషన్ సింధూర్ పేరిట. దీనికి సంబంధించి మన జవాన్లు సరైన జవాబు పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఒక ముఖ్య టెర్రరిస్ట్ నాయకుడైన లష్కర్ తోయిబా నాయకుడిని అంతం చేసిన తర్వాత మన భారతీయులు అందరూ కూడా ఒక సెలబ్రేషన్ జరుపుకున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా పాక్ని కూడా తక్కువ అంచనా వేయడానికి అసలు ఆలోచన కూడా ఉండదు. పాక్ కూడా ఖచ్చితంగా దీని మీద గట్టినగా ఛాన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ ఎక్కడికక్కడ పాకిస్తాన్ కదలికలను అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు ఎట్లాంటి ప్లాన్ చేస్తా ఉన్నారు, వాళ్ళ రేడార్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి క్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిన్న నైట్ ఏదైతే డ్రోన్స్ తో అటాక్ చేయబోయారో పాక్ నుంచి, ప్రధానంగా పాక్ పంజాబ్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైతే సడన్గా వచ్చిన డ్రోన్స్కి సంబంధించి తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేశారు మన ఇండియన్ ఆర్మీ. ఏదేమైనా కూడా ఇప్పటికీ కూడా ఈ క్షణానికి కూడా అక్కడ వార్ జోన్ నడుస్తూనే ఉంది. ప్రతి చోట కూడా అక్కడ బోర్డర్లో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు ఇండియన్ ఆర్మీ, ఇటు గవర్నమెంట్ కూడా. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా కూడా అక్కడికి వెళ్ళి సమీక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. దీనికి సంబంధించి అక్కడ బోర్డర్లో ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ఈ దాడులు ప్రతిదాడుల మధ్య అయితే ఈరోజు మనం ఒక జవాన్ అయితే కోల్పోయిన పరిస్థితి. సత్యసాయి జిల్లాకు సంబంధించి అనంతపూర్ డిస్టిక్లో ఒక జవాన్ చనిపోయిన పరిస్థితి. నవీన్ నాయక్, ఈ పేరు మనం వింటూనే ఉంటాం. ఖచ్చితంగా ఒక జవాన్ వీరమరణం ఖచ్చితంగా జవాబు ఇస్తారు అని కూడా సామాన్య ప్రజలు ఇప్పటికే కోరుకుంటా ఉన్నారు. ఈ జవాన్ వీరమరణానికై ఇప్పటికే పలువురు రియాక్ట్ అయిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డితో సహా ట్వీట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ కాల్పుల్లో ఖచ్చితంగా అన్నిటికీ తెగించే యుద్ధానికి వెళ్తాం. కానీ ఇలాంటి అంశాలు వింటున్నప్పుడు, ఇలా ఒకళ్ళు కోల్పోయినప్పుడు మన ఇండియాలో మన తమ్ముడు, అన్న వీళ్ళని ఎట్లయితే చూస్తామో ఖచ్చితంగా మన జవాన్లు కూడా అంతే. ఖచ్చితంగా మన సొంత ఇంటి మనిషిని ఒకరిని ఈరోజు కోల్పోయాం. ఆ తల్లి ఆవేదన ఎవరు తీర్చలేం. కానీ ఖచ్చితంగా ఇది వీర మరణంగా మనం చూడాలి. ఇక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. పాక్ మీద మరింత విస్ఫోటంగా ఖచ్చితంగా దాడులు జరుగుతాయంటూ కూడా మనం ఆలోచించవచ్చు. అలాగే దీనికి సంబంధించి పలువురు కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది దీని మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ కొంతమంది మాట్లాడే మాటలు కూడా, అంటే వాళ్ళు అతి తెలివితో మాట్లాడుతున్నారా లేదా తెలివి తక్కువతనమా తెలియదు. కానీ సిపిఐ నారాయణ గారు మొన్న పెట్టిన వీడియో మనం చూసాం. ఏదైనా కూడా కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా అటాక్కి రీఅటాక్ అనేది సమాధానం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈరోజు అంబటి రాయుడు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కావచ్చు. కన్ను అనే అంశం మీద ఇది మాత్రమే జీవితం కాదు, అలా కన్ను అనుకుంటే మొత్తం జీవితం మొత్తం బ్లైండ్ అవుతాం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు పాక్ ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నారా ఇండియాలో ఉంటూ అనే ఒక ఆలోచన అయితే జనాల్లో క్రియేట్ అవుతూ ఉంది. వీళ్ళు అతి తెలివితో చేస్తున్నారా లేదా తెలివి తక్కువతనంతో మాట్లాడుతున్నారా తెలియదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఒక సమాజంలో ఉంటూ ఒక పేరుగాంచిన వ్యక్తిగా ఉంటూ ఇట్లాంటి మాటలు ఇస్తే ఖచ్చితంగా మన ఫాలోవర్స్ కావచ్చు, కింద స్థాయి మనల్ని ఆచరించే వాళ్ళు కావచ్చు, కొంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా వీటికి సంబంధించి చర్యలు తీసుకుంటారు అని అనుకుంటున్నాం. అలాగే ఈ వర్డ్స్ని కూడా మీరు వెనక్కి తీసుకోవాలంటూ కూడా మేము ఆశిస్తున్నాం. అలాగే ప్రధానంగా ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే పాక్లో కూడా కొంతమంది ఎంపీలు పాక్ పిఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. పాక్ పిఎం ఇప్పటికే అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక బంకర్లో దాక్కున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న నైట్ జరిగిన ఈ కాల్పులకు సంబంధించి పాక్
పిఎం ఇంటి సరిహద్దుల్లో ఈ బాంబులు పడడం వల్ల ఇండియన్ ఆర్మీ హల్చల్ పుట్టించిన సమాధానంగా ఏదైతే జరిగిందో ఈ అంశానికి సంబంధించి పాక్ పిఎం కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఇంకొన్న రోజుల్లో పాక్ మొత్తం మ్యాప్లో లేకుండా చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా జై భారత్ నినాదం యావత్ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా దీనికి రెడీగా సిద్ధంగా ఉన్నారంటూ కూడా అటు పబ్లిక్లో కూడా వస్తున్న వాయిస్లు కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ వార్కి సంబంధించి పాక్కి సరైన జవాబు ఇచ్చి తీరుతామంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు.